హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ జనరల్ సైన్స్లోని జంతువులలో పోషణ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో 10th, 9th అండ్ 8th బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కొన్ని చూడండి వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. ఆహారంలోని సంక్లిష్ట భాగాలను సరళమైన పదార్థాలుగా విభజించడాన్ని ఏమంటారు? ఆహారంలోని సంక్లిష్ట భాగాలను సరళమైన పదార్థాలుగా విభజించడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి జీర్ణక్రియ. జీర్ణక్రియ. లాలాజలంలో ఉండే ఎంజైమ్లు ఏవి? లాలాజలంలో ఉండే ఎంజైమ్లు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి లాలాజల అమైలైజ్. లాలాజల అమైలైజ్. పాలదంతాల సంఖ్య ఎంత? పాలదంతాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి 18. 18. పాలపళ్ళు డాష్ మధ్య వయసులో వస్తాయి. పాలపళ్ళు డాష్ మధ్య వయసులో వస్తాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ 6 నుంచి 8 సంవత్సరాలు. 6 నుంచి 8 సంవత్సరాలు. వయోజన మానవునిలో శాశ్వత దంతాల సంఖ్య ఎంత? వయోజన మానవునిలో శాశ్వత దంతాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ 32. 32. ఆహారం తీసుకోవడంలో సిపనింగ్ రకం దేనిలో కనిపిస్తుంది? ఆహారం తీసుకోవడంలో సిపనింగ్ రకం దేనిలో కనిపిస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ సీతాకోక చిలుక. సీతాకోక చిలుక. కోతలు దేనికి ఉపయోగపడతాయి? కోతలు దేనికి ఉపయోగపడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ కొరికే. కొరికే. కుక్కలు దేనిలో బాగా అభివృద్ధి చెందాయి? కుక్కలు దేనిలో బాగా అభివృద్ధి చెందాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి మాంసాహారులు. మాంసాహారులు. కుక్కల ఉపయోగం ఏమిటి? కుక్కల యొక్క ఉపయోగం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ఆహారాన్ని చింపివేయడం. ఆహారాన్ని చింపివేయడం. ప్రీ మోలార్లు మరియు మోలార్లు ఎలా ఉపయోగపడతాయి? ప్రీ మోలార్లు మరియు మోలార్లు ఎలా ఉపయోగపడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి వేరుశెనగలను రుబ్బడం. అంటే వేరుశెనగలను గ్రైండింగ్ చేయడం. వేరుశెనగలను గ్రైండింగ్ చేయడం. లాలాజల అమైలేజ్ ఎలా పనిచేస్తుంది? లాలాజల అమైలేజ్ ఎలా పనిచేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు. దంతాలు పుచ్చిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? దంతాలు పుచ్చిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ చాక్లెట్లు, స్వీట్లు, శీతల పానీయాలు. చాక్లెట్లు, స్వీట్లు మరియు శీతల పానీయాలు. దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను తొలగించడానికి వేటిని ఉపయోగిస్తారు? దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను తొలగించడానికి వేటిని ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ డెంటల్ ఫ్లాస్. డెంటల్ ఫ్లాస్. అయోడిన్ స్టార్చ్ రంగును ఎలా మారుస్తుంది? అయోడిన్ స్టార్చ్ రంగును ఎలా మారుస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి నీలం నలుపు. నీలం నలుపు. తీపిని గుర్తించే రుచి మొగ్గులు ఎక్కడ ఉంటాయి? తీపిని గుర్తించే రుచి మొగ్గులు ఎక్కడ ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ నాలుక కొన వద్ద. నాలుక కొన వద్ద. రుచి మొగ్గులు ఎక్కడ ఉంటాయి? రుచి మొగ్గులు ఎక్కడ ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి నాలుక. నాలుక. జీర్ణక్రియ డాష్ వద్ద ప్రారంభమవుతుంది. జీర్ణక్రియ డాష్ వద్ద ప్రారంభమవుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ బుక్కల్ కేవిటీ. బుక్కల్ కేవిటీ. నోటిలో లాలాజలం వాడకం ఏమిటి? నోటిలో లాలాజల వాడకం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ నమిలిన ఆహారాన్ని జారుడుగా మింగడానికి, నోటి క్షార మాధ్యమాన్ని తయారు చేయడానికి, ఆహారంలో ఉండే సూక్ష్మజీవులను చంపడానికి. నమిలిన ఆహారాన్ని జారుడుగా మింగడానికి, నోటి క్షార మాధ్యమాన్ని తయారు చేయడానికి, ఆహారంలో ఉండే సూక్ష్మజీవులను చంపడానికి.
ఆహారాన్ని ఎక్కడ మలుచుకుంటారు? ఆహారాన్ని ఎక్కడ మలుచుకుంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ కడుపు. కడుపు. కడుపు లోపల గోడలు వేటిని స్రవిస్తాయి? కడుపు లోపలి గోడలు వేటిని స్రవిస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, గ్యాస్ట్రిక్ రసాలు, శ్లేష్మం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, గ్యాస్ట్రిక్ రసాలు మరియు శ్లేష్మం. కడుపులో HCl యొక్క పని ఏమిటి? కడుపులో HCl యొక్క పని ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి. ఆహారంలో ఉండే బ్యాక్టీరియాను చంపడం, జీర్ణక్రియను ఆమ్లంగా మార్చడం. మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి ఏది? మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి కాలేయం. కాలేయం. కుడివైపున బొత్తి కడుపు ఎగువ భాగంలో ఉన్న ఎర్రటి గోధుమ రంగు గ్రంథి ఏది? కుడివైపున పొత్తి కడుపు ఎగువ భాగంలో ఉన్న ఎర్రటి గోధుమ రంగు గ్రంథి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి కాలేయం. కాలేయం. కాలేయం ద్వారా స్రవించే రసం ఏది? కాలేయం ద్వారా స్రవించే రసం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పిత్తరసం. పిత్తం రసం. పొట్ట దిగువన ఉన్న పెద్ద క్రీమ్ రంగు గ్రంథి ఏది? పొట్ట దిగువన ఉన్న పెద్ద క్రీమ్ రంగు గ్రంథి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి. క్లోమ గ్రంథి. ప్యాంక్రియాటిక్ రసం ఏది? ప్యాంక్రియాటిక్ రసం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వులు. జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం ఎక్కడ జరుగుతుంది? జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం ఎక్కడ జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి చిన్న ప్రేగు. చిన్న ప్రేగు. చిన్న ప్రేగు లోపలి గోడలపై వేల కొద్ది వేళ్ల వంటి అంచనాలు ఉంటాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ విల్లి. విల్లి. ఓఆర్ఎస్ దేనిని కలిగి ఉంటుంది? ఓఆర్ఎస్ దేనిని కలిగి ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి ఉడికించిన మరియు చల్లబరిచిన నీరు ప్లస్ ఉప్పు ప్లస్ చక్కెర. ఉడికించిన మరియు చల్లబరిచిన నీరు ప్లస్ ఉప్పు ప్లస్ చక్కెర. సమీకరణ ప్రక్రియ దేని ద్వారా నిర్వహించబడుతుంది? సమీకరణ ప్రక్రియ దేని ద్వారా నిర్వహించబడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి కాలేయం. కాలేయం. పెద్ద ప్రేగు యొక్క ప్రధాన విధి ఏమిటి? పెద్ద ప్రేగు యొక్క ప్రధాన విధి ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ జీర్ణం కాని వ్యర్థాల నుండి నీటిని గ్రహించడం మరియు కొన్ని లవణాలు. జీర్ణం కాని వ్యర్థాల నుండి నీటిని గ్రహించడం మరియు కొన్ని లవణాలు. జీర్ణం కాని వ్యర్థాలు కొంతకాలం పాటు ఎక్కడ నిల్వ ఉంటాయి? జీర్ణం కాని వ్యర్థాలు కొంతకాలం పాటు ఎక్కడ నిల్వ ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ రెక్టమ్ అంటే పురీషనాళం. పురీషనాళం. జీర్ణం కాని ఆహారం డాష్ ద్వారా జరుగుతుంది? జీర్ణం కాని ఆహారం దేని ద్వారా జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి పాయువు. పాయువు. రుమినెంట్లలో గడ్డిని త్వరగా తిన్న తర్వాత వారు దానిని ఎక్కడ నిల్వ చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ రుమెన్. రుమెన్. రుమినెంట్స్లో సెల్యులోజ్ ఎక్కడ జీర్ణమవుతుంది? రుమినెంట్స్లో సెల్యులోజ్ ఎక్కడ జీర్ణమవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ సీకం.